అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 11వ పాఠ్యాంశమైన డూడు బసవన్న అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామాన్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డూడు బసవన్న అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు రావూరి భరద్వాజ గారు. అర్థమవుతుందా? ఇది ఈయనకు సంబంధించిన కవి పరిచయం. ఇక్కడ మనకు అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. క్రింది గద్యాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయంటే సమాజ వినంబం కోసం ఏర్పడేవే జానపద కళారూపాలు. రెండవ ప్రశ్న, కురవంజి ప్రదర్శనలో వేటి గురించి కురవలు చెప్పారు? వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థల పురాణాలను, పవిత్ర కథలు, గాథల్ని ఆశ్రువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవారు. కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారిందంటే ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సోదిగా నేడు మిగిలింది. పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పై మూడు కూడా అర్థమవుతుందా? ఈ మూడు కూడా గద్యానికి సంబంధించినటివే కదమ్మా. ఈ మూడు కూడా గద్యానికి సంబంధించినవి కాబట్టి రెండవ ఈ అని పెట్టి ఏదో ఒకటి రాసిన క్వశ్చన్ మార్క్తో సహా పూర్తిగా రాస్తే సరిపోతుంది. అర్థమవుతుందా నాన్న? తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. ఇక్కడ మన ఛానల్లో ఆల్రెడీ నోట్స్ మొత్తం అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నాన్న. తర్వాత భాషాంశాలు. 1వ, క్రింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి, వాటితో సొంత వాక్యాలను రాయండి. మకాం అంటే నివాసం. తర్వాత ఆప్యాయం అంటే వాత్సల్యం. మా ఉపాధ్యాయులు మమ్మల్ని వాత్సల్యంతో చూస్తారు. అనుగుణం అంటే తగినట్లు. ప్రశ్నలకు తగినట్లుగా జవాబు ఉండాలి. కనుమరుగు అంటే నాశనం. మానవులలో మంచి కనుమరుగు అవుతుంది. 2వ, క్రింది పదాలకు సమానార్థక పదాలు, పర్యాయ పదాలు వెతికి రాయండి. ఉదకం అంటే నీరు, జలం. నాన్న అంటే తండ్రి, జనకుడు. బసవన్న వృషభం, ఎద్దు. సంతోషం, ఆనందం, సంతసం. 2వ, క్రింది పదబంధాలకు విశేషార్థాలను చదవండి, వాటితో సొంత వాక్యాలను రాయండి. మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడకూడదు. కాలు దువ్వు. అయిన దానికి కాని దానికి అందరి మీద కాలు దువ్వకూడదు. దుర్మార్గానికి త్రిలోదకాలు ఇవ్వడం మంచిది. తర్వాత వ్యాకరణాంశాలు. త్రిలోదకాలు అంటే త్రిలా ప్లస్ ఉదకాలు. మహర్షి అంటే మహా ప్లస్ ఋషి. తర్వాత వచ్చేదమ్మా, క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. పరోపకారం అంటే పరా ప్లస్ ఉపకారం గుణసంధి. రమేష అంటే రమా ప్లస్ ఈశ గుణసంధి. జాతీయోద్యమం అంటే జాతీయ ప్లస్ ఉద్యమం గుణసంధి. దేవర్షి అంటే దేవ ప్లస్ ఋషి గుణసంధి. ఈ క్రింది సంధి పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. సత్యాగ్రహం సత్య ప్లస్ ఆగ్రహం సవర్ణ దీర్ఘసంధి. గిరీషుడు గిరి ప్లస్ ఈశుడు సవర్ణ దీర్ఘసంధి. గురుపదేశం గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘసంధి. పితృణం పితృ ప్లస్ రుణం సవర్ణ దీర్ఘసంధి. 2వ, క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. శైలాగ్రం శైలా ప్లస్ అగ్రం శైలాగ్రం సవర్ణ దీర్ఘసంధి. ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు సవర్ణ దీర్ఘసంధి. మధు ప్లస్ ఊహ మధుదయం సవర్ణ దీర్ఘసంధి. క్రింది ద్వంద్వ సమాస పదాలను విగ్రహ వాక్యాలను రాయండి. అందచందాలు అందమును కమ చందమును. కాలు చేతులు కాలును కమ చేతులను. అన్నదమ్ములు అన్నయ్యను తమ్ముడును. 2వ, క్రింది విగ్రహ వాక్యాలను ద్విగు సమాస పదాలుగా కూర్చి రాయండి. రెండైన చేతులు 2 చేతులు. 3 మాసాలు 3 మాసాలు. 5 పిల్లలు 5 పిల్లలు. తర్వాత సంఖ్య వచ్చిందంటే ఎప్పుడే కానీ ద్విగు సమాసం అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా నాన్న? 2, 3, 5 అనే సంఖ్యలు కాబట్టి ద్విగు సమాసం. తర్వాత వాక్యాలను చదివి
ఇవి ఏ రకమైన వాక్యాలను రాయండి. ఇక్కడ చూడండి మామ్, ఇవన్నీ ఆశీర్వాదార్థక వాక్యాలు. ఈ పక్కన ఇక్కడ రాయండి. ఇవన్నీ వచ్చి అనుమదార్థం అంటే పర్మిషన్ ఇచ్చేటివి. రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, పర్మిషన్. L1 నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చు, ఇది పర్మిషనే. నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు, ఇది కూడా అనుమతి. తర్వాత ఆశీర్వాదార్థక వాక్యం, ఇవన్నీ ఆశీర్వాదార్థకాలు. నాయన నువ్వు వర్ధిల్లంటే బాగుండు. సరోజ సద్విధా ప్రాప్తిరస్తు అంటే మంచి విద్య రావాలి. తర్వాత నీకు ఎల్లడెల్లడా శుభం కలుగు కాగా అంటే ఎప్పుడు మంచి కలుగు కాగా. తర్వాత ఇక్కడేముంది, జతపరచండి అని ఉంది. నువ్వు పద్యం చదవవా అంటే క్వశ్చన్ మార్క్. అల్లరి చేయకండి, నిషేధార్థక వాక్యం. అబ్బో పువ్వు ఎంత బాగుందో, ఆశ్చర్యార్థక వాక్యం. శబాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక అంటే ఆశీర్వాదార్థక వాక్యం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదం.